హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లైబ్రేరియన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ నుంచి లైబ్రేరియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 21/1/2023 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10/2/2023 వరకు అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వేకెన్సీ వివరాలు చూసినట్లయితే మొత్తం 71 వేకెన్సీతో ఈ లైబ్రేరియన్ పోస్టులకు అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి లైబ్రేరియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి 40 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులు అయితే ఈ పోస్టును అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ స్కేల్ ఆఫ్ పే రూపీస్ సంబంధించి అంటే శాలరీ చూసినట్లయితే లైబ్రేరియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి 54,000 నుంచి 1,33,000 మధ్య అయితే మీకైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన లైబ్రేరియన్కి అయితే ఉండడం జరుగుతుంది. అలాగే లైబ్రేరియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 56,000 నుంచి 57,000 మధ్య అయితే లెవెల్ 9A కింద అలాగే లెవెల్ 10 కింద అయితే మీకైతే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండడం జరుగుతుంది, ప్రిలిమ్స్. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి మే ఆర్ జూన్ 2023 నాడు అయితే కండక్ట్ అయితే చేస్తారు. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ రిక్వైర్మెంట్ టెస్ట్, సిబిఆర్టీ లేదా ఆఫ్లైన్ మోడ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే నన్ అప్లికెంట్ మస్ట్ పొసెస్ ద రిక్విసైట్ క్వాలిఫికేషన్ యాజ్ డీటెయిల్ బిలో స్పెసిఫైడ్ ఇన్ ద రిలవెంట్ సర్వీసెస్ రూల్స్ ఐడెంటిఫైడ్ బై ద డిపార్ట్మెంట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఇదైతే ఒక విషయం అయితే గమనించుకోండి. యాజ్ ఆన్ ద నోటిఫికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ డేట్ నాటికి మీరైతే ఖచ్చితంగా ఈ లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించిన స్టడీని అయితే మీరైతే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక నేమ్ ఆఫ్ ద పోస్ట్ సంబంధించి లైబ్రేరియన్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ ఆర్ కామర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన అభ్యర్థులైతే ఈ పోస్ట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ ద ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి లైబ్రేరియన్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి లెవెల్ 9A కింద ఎంట్రీ పే 56,000 అయితే ఉండడం జరుగుతుంది. మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కన్సిస్టెంట్లీ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీ సంబంధించిన అభ్యర్థులు అయితే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన లైబ్రరీని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 10 కింద ఎంట్రీ పే వచ్చేసి 57,000 నుంచి అయితే ఉండడం జరుగుతుంది. ఏ మాస్టర్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అండ్ హ్యావ్ క్లియర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్ఈటీ కండక్టెడ్ బై ద యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ పోస్టును అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇఫ్ ఇట్ ఈస్ నోటీస్ that any applicant processing other than prescribed qualification and claims it as equivalent to the prescribed qualification, then the expert committee will be constituted including the unit officer by the commissioner and the commissioner will take the decision based on the report of the expert committee అంటూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 44 years. మినిమం ఏజ్ అండ్ అప్లికెంట్ షుడ్ నాట్ బీ బోర్న్ ఆన్ 1/7/2004. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 years అండ్ అప్లికెంట్ షుడ్ నాట్ బోర్న్ బిఫోర్ 2/7/1978 అంటూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి టీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ సంబంధించి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, ఎన్సీసీ సంబంధించి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీఎస్ ఈడబ్ల్యూఎస్ 5 years, పిహెచ్పి క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫీ సంబంధించి
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ సంబంధించి 200 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి 120 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ సంబంధించి మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ద ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ ఎట్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ HMDA డ్యూరేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి హ్యాండ్ రిటన్ టైప్డ్ ఫోటోగ్రాఫ్స్ కాపీస్ అవుట్ సైడ్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి ఎంటైర్డ్ అంటూ కూడా ఇక్కడ డీటెయిల్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా కొన్ని సర్టిఫికేట్స్ అయితే మీ వెంట తీసుకెళ్లాలంటూ కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీ వివరాలు చూసినట్లయితే క్లియర్గా ద రిక్వైర్మెంట్ విల్ బి మేడ్ టు ద వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ. దేర్ షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ యాజ్ పర్ ద GO MS నెంబర్ 81 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 22/2/1997 అండ్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ 6 TSPSC రూల్స్ పర్ ప్రొసీజర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మల్టీ జోనల్ అండ్ జోనల్ పోస్టులకు సంబంధించి ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 1 ద పోస్ట్ ఈస్ క్వాలిఫైడ్ ఇంటూ మల్టీ జోనల్ పోస్ట్ యాజ్ పర్ ద GO MS నెంబర్ 152 అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లోకల్ క్యాండిడేట్ సంబంధించి ద లోకల్ రిజర్వేషన్ షెల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే చూద్దాం. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ యాజ్ బీన్ షోన్ అండ్ Annexure 3 అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొసీజర్ సంబంధించి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి విల్ బి యాజ్ పర్ ద GO MS నెంబర్ 55 అండ్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక బ్రేకప్ లిస్ట్ సంబంధించి మొత్తం టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది వివిధ క్యాడర్ వారిగా. అలాగే దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 450 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1 సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 2 లైబ్రేరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ MLISC లెవెల్ సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 300 మార్క్స్ అయితే పేపర్ 2 సంబంధించి ఉండడం జరుగుతుంది. పేపర్ 2 ఇన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 1 వచ్చేసి బెంగాలీ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. కానీ పేపర్ 2 మాత్రం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి ఇంగ్లీష్ ఓన్లీ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పేపర్ 1 సంబంధించి 18 టాపిక్స్తో అయితే మీకు అయితే కవర్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. పేపర్ 2 సంబంధించి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ MLISC స్టాండర్డ్ సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ, ఇన్ఫర్మేషన్ సోర్సెస్, అలాగే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ కేటలాగింగ్ సంబంధించి, అలాగే లైబ్రరీ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని యూనిట్స్ నుంచి అయితే మీకు అయితే సిలబస్ అయితే కవర్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 21/1/2023 నుంచి అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 10/2/2023. దీనికి సంబంధించిన మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరొకసారి చూసినట్లయితే మీరైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన అభ్యర్థులు అయితే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా TSPSC అయితే వెల్లడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియోను లైక్ చేయకుండా చూస్తున్నారో వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంకొక 1500 వాచ్ టైం అయితే కంప్లీట్ కాలేక ఉంది. ఒక 1500 వాచ్ టైం కాగానే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.